చదివా ఏమంటా ఉన్నారు, ఏమి అన్నారు. అక్కడే ప్రమాదం. అక్కడ డెసిషన్ మనం తీసుకున్నామా లైఫ్ మొత్తం మందే, ఇంకా అక్కడితో అవుట్. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేనేమన్నా కాదురా, నువ్వు వెళితే ప్రొఫెసర్షిప్ వస్తుంది డైరెక్ట్ గాను, నువ్వు మంచి అది ఉంటుంది ఫారెన్ వచ్చి నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇవన్నీ నాకెందుకు, మీరేం చేయమంటారు చెప్పండి, వెళ్ళమంటారా జాయిన్ అవ్వమంటారా వద్దంటారా, మీరేం చేయమంటారు చెప్పండి, అంతేగాని ఇదంతా నాకెందుకు లేనిపోయింది. నేను నమస్కారం పెట్టాను. అయితే వెళ్ళక్కర్లేదు, మహాప్రసాదం. సరే అక్కడికి రాశారు, ఇది అవసరం లేదు, తర్వాత వాడు వస్తాడు కానీ ఇప్పుడు ఈ సందర్భంగా రాడు, అవసరం లేదని రిపేర్ రాశారు. అయితే వెళ్ళక్కర్లేదు అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి నన్ను ఎన్ని పిలిచారా, మీరు డ్రెస్ పెట్టండి అలా స్టార్ట్ అయింది. వాణి ప్రింటర్స్ పెట్టడం, అక్కడి నుంచి మాకు ట్రైనింగ్, ఇవన్నీ కూడా విపరీతమైన ట్రైనింగ్ అని అప్పుడు స్టార్ట్ అయ్యాయి. అలా అంటే ఎప్పుడైనా సరే ఇంపోజింగ్ అంటే ఇంపోజింగ్ అలా బలవంతాన్ని ఉండేది కాదు, ఛాయిస్ ఇచ్చేవారు. ఏం చేస్తావు ఛాయిస్, మీరు చెప్పినట్టు చేస్తాం, ఎస్ ఇలా చెప్పేవారు, లేదా ఇలా చేస్తాం చెయ్యి, ఏం సరే మేము చేద్దాం అనుకుంటున్నాం, మేము ఆశీస్సులు కావాలి, నా ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి, అంతేగాని మరో రకంగా ఉండేది కాదు. నేను చేద్దాం అనుకుంటామంటే అసలు ఎప్పుడు ఇంటరప్షన్ ఏమి ఉండేది కాదు. మనం చేద్దాం అనుకుంటామంటే నేను చేయడమే, లేదు మేమేం లేదు మీరేం చెప్తే చేస్తామంటే అది. ఈ రెండింటికి మధ్యలో చాలా డిమార్కేషన్ చాలా కష్టం. మనం అనుకుంటామంటే అప్పటికే మాస్టర్ ఆశీస్సులతోనే చేసాం, అయినప్పటికీ ఇలా అయింది అనుకుంటే అనిపిస్తుంది మనకి. నాన్నప్పటికే మనం ఏంటంటే మన డెసిషన్ ప్రకారం మనం చేసేస్తాం, నీ ఆశీస్సులు కావాలంటాం, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉన్నాయంటారు, అక్కడ మనం మోసపోతాం. మనం తర్వాత దిగిపోతాం, ఊరి దగ్గర దిగిపోయిన తర్వాత ఏమంటే మాస్టర్ ఆశీస్సులు ఉన్నాయి, అయినప్పటికీ ఆయన చేయమని లేదుగా, మనం చేద్దాం అనుకుని చేసాం. అక్కడ చాలా అయితే అంటే అదృష్టవశాత్తు, ఇది కూడా మా తెలివితేటలేదు అనుకోవట్లేదు, ఏదో అదృష్టవశాత్తు ఆ క్షణంలో పొరపాటు పడకుండా రక్షించారని అనుకుంటాం తప్ప, అది కూడా పడిపోయి ఉండేవాళ్ళం ఏం చెప్పలేం కదా. అలాంటి చాలా సన్నివేశాలు ఆయన శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మాకు తెలుసు సంగతి, శరీరంతో ఉన్నప్పటికీ శరీరం వదిలేసినప్పటికీ ఏమాత్రం డిఫరెన్షియేషన్ ఈ క్షణం దాకా లేదు, ఏ విషయంలో కూడా. ఎందువల్లంటే ఒక సందర్భంలో ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ గా ఎదురుగుండా వాళ్ళు కనిపిస్తున్న అపియరెన్స్ డిసపియరెన్స్ అనేటువంటి డిఫరెన్స్ లేదనేటువంటిది మనం చాలా మందికి ఎక్స్పీరియన్స్. ఎందువల్లంటే లేకపోతే ఇలా ఉండదు కాబట్టి. అట్లాగా ఎలా రక్షిస్తూ ఉంటారు, అటువంటి సిచ్యువేషన్స్ లో ఎలా రక్షిస్తూ ఉంటారు అనేటువంటి చాలా నిజం. ఎందుకంటే పడిపోకుండా ఉండడం అనేటువంటిది మా సామర్థ్యం అనుకోవట్లేదు. మనం పడిపోకుండా ఉండడం అంటే మా సామర్థ్యం, అంత సామర్థ్యం ఉంటే అసలు మనం చాలా ఎన్నో ఉండేస్తాం. నేను దేనిలో పడిపోకుండా ఉండగలను సామర్థ్యం కనుక ఉంటే ఇంకా అసలు అలా ఏమీ లేదు. ఆ పడిపోకుండా ఎందుకు వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి, అందుకనే వాళ్ళు పట్టుకుంటే మన ప్రమాదం లేదు, మనం పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటాం. మాస్టారు పురుషమేధం అనేటువంటి గ్రంథంలో ఒక చోట, మాస్టర్ గ్రంథాల్లోనే ఉంది ఆయన లైఫ్ మెసేజ్ అంతా కూడా. ఒక ఆయన పురుషమేధం మాస్టర్ రాసి, పురుషమేధం రాసిన తర్వాత తాతగారికి అంకితం ఇచ్చారు, ఆ ఫాదర్కి అంకితం ఇచ్చారు. ఆ సంవత్సరమే ఆయన బాడీ వదిలేశారు తాతగారు. ఒక ఆయన అన్నాడు, ఈయన పురుషమేధం అంకితం ఇచ్చారు అందుకే ఆయన చనిపోయారని. ఎందుకంటే పురుషమేధంలో శ్రీకృష్ణుడి నిర్యాణం ఉంది, శ్రీకృష్ణుడి నిర్యాణం ఘట్టంలో ఉన్నటువంటి గ్రంథాన్ని అంకితం ఇచ్చారు వాళ్ళ నాన్నగారికి, అందుకని ఆయన శరీరం దానికి దీనికి అది విచిత్రంగా ఉంటుంది. ఆ పురుషమేధం అనేటువంటి దాంట్లోనే అంటే మరీ బాగుండదని చెప్పలేదు. వాటిలో ప్రతి దాంట్లో మాస్టర్ యొక్క ప్రతి గ్రంథాల్లో కూడా ముఖ్యంగా మనకు బాగా అంటే
లేదు చాలా మందికి ఎక్స్పీరియన్స్ తెలుసు మీకు. మాస్టర్ ఇచ్చినట్టు కృష్ణ నవసప్తకంలో ఆ కృష్ణుడి లైఫ్ లో మాస్టర్ ఇచ్చారు చూసారా, ఆ అందులో కరెక్ట్ గా మనం చూసినట్లయితే ఆ కృష్ణుడి లైఫ్ లో మనకు కనబడినటువంటి ఇన్సిడెంట్స్, అంటే కృష్ణుడు యాజ్ భగవంతుడు అనేటువంటిది ఎలా ఉంచి అసలు ఆయన లైఫ్ లో ఉన్నటువంటిది కరెక్ట్ గా మనకి మాస్టర్ లైఫ్ లో అదే కనబడుతుంది. అది అంటే అంటే ఒకవేళ మీరు చూడడం చూస్తున్నారేమో అని మీరు అనొచ్చు కావచ్చు. అలాగా వాళ్ళ లైఫ్ లోనే మనకు కనిపిస్తుంది అదంట్లో ఉన్నటువంటి మెసేజ్ అనేటువంటిది. అంటే వారి సాన్నిధ్యం అనేటువంటిది అంటే అక్కడ కృష్ణుడు ఒక సందర్భంలో ఆయన అంటాడు కూడా అన్నటువంటి ఆయన అంటాడు, ఇక్కడ వీరందరూ కూడా నిన్ను ఆశ్రయించిన వాళ్ళు అంటే ఆయనకు అంటాడు కాదు, వీరు నా సమకాలికులు అంటాడు. ద్వారకలో ఉన్నటువంటి వారిని డిఫరెన్స్ తో పెడుతూ కృష్ణుడు అక్కడ అంటాడు వీరు నా సమకాలికులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు ఆశ్రితులు ఉంటాడు అని అక్కడ ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన. వారికి నాకు ఉన్నటువంటి సంబంధం తల్లి ఒడి వంటి సంబంధం అంటాడు. ఇది రజగోకంలో ఉన్నారు, వాళ్ళు ఏం చదువు సంఖ్య లేదు, వాళ్ళకేం తెలియదు అంటారు. వారికి నాకు తల్లి ఒడి వంటి సంబంధం అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమకాలికులు అన్నాడు సరే, వీరికి నాకు ఉన్నటువంటి సంబంధం చెట్టు కొమ్మ లాంటి సంబంధం అంటారు. వీళ్ళు చెట్టు కొమ్మను పట్టుకు వేలాడుతుంటారు, పట్టుకున్నంతసేపు మనం ఉంటాం, పట్టుకుని లేస్తే పడిపోతాం, దానికేం సంబంధం లేదు. అక్కడ తల్లి ఒడిలంటే సంబంధం, తల్లి ఒడిలో పిల్ల ఉంటే ఆ పిల్లకి ఏం సంబంధం లేదు, తల్లి అంత బాధ్యత అంతా కూడా ఆ కృష్ణ